हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय श्री कृष्ण परमात्मा जय हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय श्री कृष्ण परमात्मा जय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमो विष्णुपादाय कृष्णकृष्णाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नमस्ते संस्कृति गौरवाన్ని ప్రచారణ నిర్విశేషిస్తున్న వారి పాశ్చాత్య దేశాన్ని జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గౌరవ శ్రీవాసాది గౌరవ భక్తులందరూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 జై శ్రీకృష్ణ రామ జై హరి వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్ చెందిన హరే కృష్ణ ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు దయచేసి ఈ వీడియో చూసినట్లయినా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కింద దాన్ని చూసుకోండి దాని పక్కనే బెల్లైకన్ వచ్చి ఆల్ ఆప్షన్ చూసుకున్నప్పుడు నేను చూసుకుంటే అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ మెసేజ్ అప్పుడు ఏ వీడియో మిస్ కాకుండా సో ఇది నా యొక్క రిక్వెస్ట్ మీరు గొప్ప సపోర్ట్ అంటే మీ దగ్గర గొప్ప మద్దతు నా యొక్క ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో వీడియో నా ఛానల్లోని ఏ వీడియో అయినా ఏ టెంపుల్ దర్శన వీడియోస్ అయినా సరే సో హిందూ సంస్కృతి సాంస్కృతిక కానీ టెంపుల్స్ దర్శనం కానీ ఏ ఊళ్ళో ఏ టెంపుల్ ఏ విధంగా తీసుకోవాలి ఏ టైంలో సంస్కృతి దర్శనం సో ఎలా టెంపుల్ దర్శన వీడియోస్ కానీ హిందూ సంస్కృతి సాంస్కృతిక కానీ పర్యావరణ కానీ ఏదైనా చెప్పి ఏ వీడియో అయినా మీరు ఆ వీడియోలో స్కిప్ అక్కడ చూడండి దయచేసి నేను కోరుకునేది ఒకటి ఏంటంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు పూర్తిగా చక్కగా అర్థమవుతుంది అదే మీ దగ్గర కోరుకునేది సో చూడొచ్చు ఇది మనకు తిరుపతి మనకు ఇది ఆల్రెడీ మనం విజిట్ చేసాము ఇంతకుముందు ఇప్పుడు వచ్చేసి సెకండ్ జర్నీ కాబట్టి టెంపుల్స్ హిందూ టెంపుల్స్ దర్శన్ యాత్ర బస్ సైకిల్ ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య డివైన్ గ్రేస్ అభయ చరణ భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు గారు సో మనకు ఇస్కాన్ తిరుపతి మీరు చూడొచ్చు ఈరోజు వచ్చేసి నేను సెకండ్ జర్నీ వచ్చేసి మొత్తం ఫస్ట్ జర్నీ సెకండ్ జర్నీ మొత్తం కలిపి సెకండ్ జర్నీ మనం ఫస్ట్ జర్నీ మొత్తం కలిపి ఈరోజుకి 74 days అయింది సైకిల్ యాత్ర టెంపుల్ దర్శన యాత్ర బస్ సైకిల్ ఫస్ట్ వచ్చేసి ప్రొద్దుటూరు టు హైదరాబాద్ సెకండ్ జర్నీ హైదరాబాద్ టు అరుణాచల్ వీలైతే మధురై త్రివేంద్రం కూడా అంటే ఈ యొక్క క్లైమేట్ పరిస్థితి ఇది ఇస్కాన్ తిరుపతి ఫౌండర్ ఆచార్య డివైన్ గ్రేస్ అభయ చరణ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు గారు అభయ చరణ భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు గారు శ్రీ శ్రీ రాధా గోవింద అష్టసఖి గిరిరాజ్ లోటస్ టెంపుల్ గిరిరాజ్ లోటస్ టెంపుల్ సో తప్పకుండా ప్రతి ఒక్కరూ తిరుపతికి వచ్చినప్పుడు మీరు ఏ ఊరికి వచ్చినా సరే ప్రపంచంలోంచి దేశం నుంచి రాష్ట్రంలోంచి ఏ మూల నుంచి వచ్చినా తిరుపతికి వచ్చి తప్పకుండా శ్రీ శ్రీ రాధా గోవింద అష్టసఖి గిరిరాజ్ లోటస్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ దర్శించుకోండి సో స్వామివారి దర్శనం తీసుకోండి కృపా కటాక్షం పొందండి అదేవిధంగా తీర్థప్రసాద్ తీసుకోండి సో ఎప్పుడు ఇక్కడ టైమింగ్స్ ఉంటుంది టైమింగ్స్ కూడా చెప్పాను ఒకసారి చూపిస్తాను టైమింగ్స్ ఇందులో చెప్పాను ఒకసారి టెంపుల్స్ డైలీ ప్రోగ్రామ్ డీటెయిల్స్ సో మార్నింగ్ అర్లీ మార్నింగ్ ప్రతిరోజు 4:30 నుంచి మీకు స్టార్ట్ అవుతుంది మంగళహారతి మొదలవుతుంది తర్వాత 5:15కి వచ్చేసి మంత్ర మెడిటేషన్ ఉంటుంది తర్వాత 7:30కి వచ్చేసి దర్శన హారతి ఉంటుంది సో 8:20కి వచ్చేసి ఇది ఉదయం కదండి శ్రీమద్ భాగవతం లేదా ఏదైనా భాగవతం కావచ్చు భగవద్గీత కావచ్చు సో గురువులు మహాప్రభులు వాళ్ళ ఆరోగ్య కార్యక్రమం ఆరోగ్యం ఏది ఉందో అది ఆ యొక్క క్లాస్ గురించి చెప్తారు మీకు సో భగవద్గీత కాదు భాగవతం రామాయణం మహాభారతం ఏదైనా ఉండొచ్చు దాని గురించి తప్పకుండా తెలియజేస్తారు క్లాస్ ఉంటే తర్వాత 1 గంటకి వచ్చేసి రాజభోగ ఆరతి సో తర్వాత సాయంత్రం 4:15 నిమిషాలకి 4:15కి సాయంకాల హారతి సో దాంట్లో 6:30కి కలిసి 7 గంటలకు వచ్చేసి గౌరవ హారతి కనిపించట్లేదు ఒకసారి చూస్తున్నాం 7 గంటలకి గౌరవ హారతి 7:30కి ఆయన ప్రతిరోజు అంటే కానీ కొన్ని పండుగలకప్పుడు ఫెస్టివల్స్ ఇప్పుడు ఏదైనా మారితే మీరు అక్కడ చూసుకోవచ్చు ప్రభువులు కదా గురు మహాప్రభువులు ఉంటారు సో అక్కడ ప్రధాన అర్చకులు అంటే ఈ టెంపుల్ మనకి ప్రధాన అర్చకులు ఉంటారు కదా ఇట్లా మహాప్రభువులు ఉంటారు ప్రభువుని అడిగి మీరు తెలుసుకోవచ్చు హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ హరే సో తప్పకుండా చూసుకుని తప్పకుండా వచ్చి దర్శించుకోండి ఇస్కాన్ టెంపుల్ గోచరణ భక్తి సో ఇది మామూలుగా ఇది కౌంటర్ చూడుకున్నాను యూత్ ఫెస్టివల్ కూడా ఉంది ఇక్కడ కల్చరల్ ఫెస్టివల్స్ కూడా దొరుకుతుంటాయి ఇక్కడ సో మీరు ఎవరిని యూత్ ఉంటే కల్చరల్ శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది ఈ నెల 26
6th అనుకుంటుంది 26 ఉంది. మీరు ఇట్లా ఇలాంటి కొన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ యాన్యువల్ ఈవెంట్ సెలబ్రేట్ కాంటెస్ట్ కూడా ఉంటుంది. దీంట్లో పాల్గొనవచ్చు. మరి డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇక్కడ కూడా జరుగుతుంది. తక్కువ లేకుండా వాటిలో కూడా పాల్గొనండి. అద్భుతంగా ఉంటుంది. సో ఇంట్రడ్యూస్ అన్నీ ఉంటాయి. సో ప్రోగ్రామ్స్ సో ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మీరు జాయిన్ అయ్యేసి చాలా మంది చేసుకుంటాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. చూడొచ్చు చాలా ఇది కొలను స్టార్టింగ్ మీరు గేట్ ఎంట్రన్స్ రాగానే మీరు వెంటనే లెఫ్ట్ సైడ్ అక్కడ కాలు కొట్టుకోనుకుంటున్న ప్లేస్. సో కాలు కొట్టుకుని మీరు చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు. రోడ్లో అక్కడ చేప నీళ్ళు సో తప్పకుండా రండి. అట్లా కాలు చేతులు కట్టుకొని చూడండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు కొలను ఉంటుంది. సో తప్పకుండా చూడొచ్చు, చెప్పుతో ఉంటుంది కొలను. సో అక్కడ చూడొచ్చు మామూలుగా దాన్ని ఏమంటారు క్షీర మదనం చేస్తారు కదా, మన అమృతం రావడానికి ఎట్లా చేస్తారు, దేవతల ఒక పక్క రక్షిస్తారు, అది క్షీరమదనం చేసేటువంటి కూడా చూడొచ్చు. సో ఇట్లాంటి చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా వచ్చి దర్శించుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మామూలుగా దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఇక్కడికి వచ్చేసి ప్రసాదం తీసుకోవచ్చు. ప్రసాదాలు పెట్టేటువంటి చోటు. సో పైన మనం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. దర్శనం చేసుకుని తర్వాత తీర్థప్రసాదం చూడవచ్చు. సో ఇది వచ్చి భగవద్గీత. ఇంతకుముందుగా నేను ఫొటోస్ కూడా ఒకసారి తీసుకున్నాను కదా. సో భగవద్గీత. సో తప్పకుండా దర్శించుకోండి. సో కృష్ణ భగవాన్ యొక్క దర్శనము ఆశీర్వాదము పొందండి. అదేవిధంగా తీర్థప్రసాదం తీసుకోండి. స్వామివారికి అనుగ్రహం పొందండి. భగవద్గీత, భాగవతము, మహాభారతం, రామాయణ క్లాసెస్ ఉంటాయి. డైలీ మీకు డైలీ దర్శనం చేసుకుని క్లాసెస్ వెళ్ళచ్చు. సో మీకు వీలైన టైం వచ్చి దర్శించుకోండి. సో భగవద్గీత నిత్యం చదవండి, భాగవతం చదవండి. సో మహాభారతం, రామాయణాన్ని నిత్యం చదువుతుండండి. రోజుకి అట్లీస్ట్ 15 నిమిషాలు చదవండి. చదివి మీరు జ్ఞానం పొందొచ్చు. సో అదేవిధంగా దాన్ని ఆచరించడము, తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, గురువుని ఆశ్రయించడం, అంటే గురువు సాధు శాస్త్రం ఉంటారు, దాన్ని తప్పకుండా ఆశ్రయించి సో అన్ని విషయాలు తెలుసుకుని జీవన విధానాన్ని మార్చుకోవడం చాలా ఉత్తమమైనటువంటి. సో ప్రతినిత్యం భగవన్నామస్మరణ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా భగవన్నామస్మరణ చేయండి. చాలామంది మర్చిపోతున్నారు. భగవన్నామస్మరణ చేస్తే ఎంతో మంచిది. సో అందులో వచ్చేసి హరే కృష్ణ మహామంత్రం చేయడం చాలా అత్యుత్తమం. ఎందుకంటే ఈ యొక్క కలియుగంలో భగవన్నామస్మరణ అంటే హరే కృష్ణ మహామంత్రం చేస్తారు. తప్పకుండా మీరు కూడా తప్పకుండా పాటించేది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే అక్కడ జపించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే జై శ్రీకృష్ణ పరమాత్మకి. సో అదేవిధంగా ఒక 108 నిమిషాలు హరే కృష్ణ మహామంత్రం వచ్చేసి డైలీ ఒక మాల వచ్చేసి 108 నిమిషాలు. అట్లా మీరు మినిమం 16 మాలలు చేయాలి. అట్లా 16 మాలలు చేస్తే మినిమం ఒక రోజు అట్లా చేస్తే చాలా అత్యుత్తమ ఫలితాలు పొందుతారు, సాధన చేస్తారు. ఫలితం ఆశించకుండా మీరు రోజు భగవన్నామస్మరణ హరే కృష్ణ మంత్రం చేయండి. అదేవిధంగా పంచతత్వ మంత్రం వచ్చేసి జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ అని మీరు ఒక్కసారి జపించిన చాలు. సో హరే కృష్ణ మంత్రం రోజు జపించకుండా మర్చిపోవద్దు. తప్పకుండా ప్రతి ఒక్కరు మీరు మీ పిల్లలు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జపించండి. అందరూ జపించినట్టు చేయండి. అది చాలా తృప్తిగా ఉంటుంది. సో తప్పకుండా దర్శించుకోండి. ఇదే మనం లోపలికి వెళ్ళేటువంటి రూటు. సో గడపక్క ఈ వెరైటీ ఉంటాయి. ఈ యొక్క ఇస్కాన్ టెంపుల్లో అందరూ ఎవరైతే సేవ చేస్తారో ప్రభువులు ఉంటారు కదా, చిన్న ప్రభువులు, పెద్ద ప్రభువులు, సో సేవ చేసేటువంటి వాళ్ళు అందరికీ రూమ్స్ ఉంటాయి. అదేవిధంగా బయట నుంచి వచ్చేటువంటి గెస్ట్లకి సో ఇక్కడ ఎవరైనా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి సపరేట్ రూమ్స్ అరేంజ్ ఉంటాయి. సో అదేవిధంగా కింద మీకు గోవింద రెస్టారెంట్ చూడొచ్చు. ఇది గోవింద రెస్టారెంట్ అది. సో తప్పకుండా మీరు ఏదైనా సపరేట్గా తినాలని కూడా గోవింద రెస్టారెంట్ ఉంది, తినొచ్చు. అటుపక్క మహాప్రసాదానికి వెళ్ళేటువంటి చోటు అక్కడక్కడ కింద సపరేట్గా ఒకటి మ్యూజియం కూడా ఉంటుంది. మ్యూజియం కూడా చూడొచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ రామ హరే జై శ్రీకృష్ణ హరి బోల్.